నమస్తే తెలంగాణ బోనాల స్టోరీ పార్ట్ 2లోకి రండి. పోతురాజు ఎవరో తెలుసా? బోనాల ఊరేగింపులో ముందు నడిచే ఒక స్పెషల్ పర్సన్ గుర్తున్నారా? పసుపు బాడితో, నోట్లో నిమ్మకాయలు, చేతిలో కర్ర, డప్పు శబ్దంతో, పూనకాళ్ళతో ఊగిపోతాడు. అతనే మన పోతురాజు. అయ్యా, దీనికి సింపుల్గా ఒక పేరు లేదా? ఉంది. 7 అమ్మలకు ఒకే తమ్ముడంట. పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ లాంటి గ్రామ దేవతలకు ఇతడు సేఫ్ గార్డ్లా పనిచేస్తాడు. కానీ పురాణాల ప్రకారం ఏం చెప్తున్నారంటే, శివుడు పార్వతి ఆజ్ఞతో పోతురాజు జన్మించాడంట. గ్రామానికి చెడు శక్తుల నుంచి కాపాడడానికి వెలిసిన వాడే మన పోతురాజు. కానీ ఇతని వేషంలో చాలా మీనింగ్ ఉందండోయ్. పసుపు అంటే శుభం, నిమ్మకాయ అంటే నెగిటివిటీని రిమూవ్ చేయడం, తప్పు శబ్దం అంటే చెడు దూరాల నుంచి కాపాడడానికి ఒక శక్తి. అలా ఊరేగింపులో పోతురాజు లేకపోతే ఆ ఫీల్ ఉంటుందా? అతను మనకు ప్రొడక్షన్లా, ఎనర్జీలా ఇచ్చే శక్తి. ఇలాంటివి ఇంకా చెప్తా, జర ఫాలో చేసి స్పిరిచువల్ యోధా. మర్చిపోకు మీ తెలంగాణ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, ఎందుకంటే మన పోతురాజు అంటే మనకి ఇష్టం కదా, ఆయన కథ తెలుసుకోవడానికి.